హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి విండోస్ 11లో 10 యూస్ఫుల్ విండోస్ షార్ట్కట్ కీస్ గురించి అయితే మనం తెలుసుకుందాం. దానికోసం నేను యూజ్ చేసే ఫస్ట్ షార్ట్కట్ కీ వచ్చేసి విండో ప్లస్ ఏ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు యాక్షన్ సెంటర్ లేదంటే నెట్వర్క్ సంబంధించిన సెట్టింగ్స్ ఇవైతే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూశారుగా, విండో ప్లస్ ఏ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇంటర్నెట్కి సంబంధించింది బ్లూటూత్, ఏరోప్లేన్ మోడ్ కానీ, బ్యాటరీ సేవర్, నోటిఫికేషన్స్, కాస్టు, బ్యాటరీ పర్సంటేజు, ఇంకా డిస్ప్లే కానీ సంబంధించి అన్నీ మనకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. విండో ప్లస్ బి అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కింద టాస్క్ బార్లో కనిపిస్తున్నాయి కదా యాప్స్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూసారు, ఇక్కడ విండో ప్లస్ బి అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం కర్సర్ యూజ్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఏది కావాలంటే మనం దానిపైన సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు మైక్రోఫోన్ సెలెక్ట్ చేస్తే మైక్రోఫోన్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే వచ్చాయి. విండోస్ కీలో నేను యూజ్ చేసే థర్డ్ షార్ట్ కట్ కీ వచ్చేసి విండో ప్లస్ డి అని క్లిక్ చేసి ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ తీసుకుంటున్నాను. ఎక్సెల్ ఫైల్ నుంచి మెయిన్ డెస్క్టాప్లోకి రావాలంటే విండో ప్లస్ డి అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎక్సెల్ ఫైల్ నుంచి మెయిన్ డెస్క్టాప్లోకి అయితే రావడం జరుగుతుంది. చూశారుగా, ఇప్పుడు ఎక్సెల్ ఫైల్లో ఉన్నానుగా, జస్ట్ విండో ప్లస్ డి అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మెయిన్ డెస్క్టాప్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మన మెయిన్ డెస్క్టాప్ నుంచి మళ్ళీ సేమ్ ఎక్సెల్ ఫైల్లోకి రావాలంటే విండో ప్లస్ డి అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్సెల్ ఫైల్లోకి అయితే రావడం జరుగుతుంది. ప్రీవియస్ యాక్షన్ ప్లస్ అగైన్ అండ్ సేమ్ యాక్షన్లోకి అయితే రావడం జరుగుతుంది. మ్యాక్సిమైజ్, మినిమైజ్ రెండు ఎట్ ఏ టైం అయితే వర్క్ కావడం అయితే జరుగుతుంది. విండోస్లో నేను యూజ్ చేసే ఫోర్త్ షార్ట్కట్ కీ వచ్చేసి విండో ప్లస్ ఈ అని క్లిక్ చేస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే మనకు ఆటోమేటిక్గా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఫైల్ ఎక్స్ప్లోరర్ క్విక్ యాక్సెస్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండింగ్లో మీకు బెస్ట్ షార్ట్కట్ కీ గురించి అయితే నేను చెప్తాను. విండోస్ కీలో నేను యూజ్ చేసే ఫిఫ్త్ షార్ట్కట్ కీ వచ్చేసి నాకు ఫీడ్బ్యాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, ఫీడ్బ్యాక్ హబ్ గురించి కావాలనుకుంటే మాత్రం దానికోసం నేను యూజ్ చేసే ఫిఫ్త్ షార్ట్కట్ కీ విండో ప్లస్ ఎఫ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఫీడ్బ్యాక్ హబ్, ఫీడ్బ్యాక్ సెంటర్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. విండోస్ కీలో నేను యూజ్ చేసే సిక్స్త్ షార్ట్కట్ కీ వచ్చేసి మనకు సెట్టింగ్స్ ఐకాన్ ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం దానికోసం నేను యూజ్ చేసే షార్ట్కట్ కీ విండో ప్లస్ ఐ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఓపెన్ సెట్టింగ్స్ అయితే కావడం జరుగుతుంది. ఏదైతే మనకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ పీసీ కానీ హోమ్ సెట్టింగ్స్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనకు స్క్రీన్ కాస్ట్ చేయాలంటే మాత్రం దానికోసం నేను యూజ్ చేసే షార్ట్కట్కి విండో ప్లస్ కే అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాస్ట్ మొబైల్ అయితే కావడం అయితే జరుగుతుంది. మనకి ఏదైతే ల్యాప్టాప్ కానీ పీసీ కానీ కంప్యూటర్ కానీ డెస్క్టాప్ కానీ టీవీకి ఎట్ ఎ టైం 1 by 1 అయితే మనం స్క్రీన్ కాస్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం యూజ్ చేసే షార్ట్కట్కి విండో ప్లస్ కే. ఒకవేళ నేను లాస్ట్ బెస్ట్ షార్ట్కట్ చెప్తాను కదా, ఇక్కడ మనం ఒకవేళ కంప్యూటర్ లాక్ చేయాలనుకుంటే దానికోసం యూజ్ చేసే షార్ట్కట్కి విండో ప్లస్ ఎల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ కంప్యూటర్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాగౌట్ నుంచి లాగిన్లోకి రావడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ లాక్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనకు నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలంటే దానికోసం నేను యూజ్ చేసే 9th షార్ట్కట్కి వచ్చేసి విండో ప్లస్ ఎన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ కానీ, డేట్ కానీ, టైం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. విండోస్ కీలో నేను యూజ్ చేసే లాస్ట్ అండ్ ఫైనల్ షార్ట్కట్ కీ వచ్చేసి ఒకవేళ మనం ప్రొజెక్ట్ స్క్రీన్ ఓపెన్ చేయాలంటే దానికోసం నేను యూజ్ చేసే షార్ట్కట్కి విండో ప్లస్ పి అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రొజెక్ట్ స్క్రీన్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనం మొబైల్ కనెక్ట్ చేసాం, మొబైల్లో ఉన్న వీడియోస్ కానీ మనం ఇందులో ల్యాప్టాప్లో ప్లే చేయాలంటే జస్ట్ ప్రొజెక్ట్ స్క్రీన్ను క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, విండోస్ కీలో ఇన్ని రకాల షార్ట్కట్ కీస్ని అయితే నేను యూజ్ చేసి తెలుసుకున్నాం కదా. ఈ స్మాల్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్కి సంబంధించి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియోకి ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.